బంగ్లాదేశ్లో హిందువుల మీద దారుణాలు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ కొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనుండటంలో హిందువుల మీద వరుస దాడులు, దీన్నే ఓట్ల కోసం ఎజెండా కింద మార్చుకుంటున్నారు. అక్కడ మైనార్టీలకు ఏదైనా జరిగితే సింపతి రాదు, మైనార్టీలను చేసినందుకు కాను ఓట్లు వస్తాయి అనమాట. అది అక్కడ స్పెషాలిటీ. మన దేశంలోనేమో మైనార్టీలకు మీద ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగినా అది వ్యతిరేకంగా ఓట్లు వస్తాయి. అక్కడ మైనార్టీలను ఏదైనా చేస్తే ఓట్లు వస్తాయి అనమాట. అందుకే ప్రత్యేకించి హిందువులు టార్గెట్ చేసి చంపుతున్నారు. మొన్న దీప్ దాస్కి సంబంధించిన ఉదంతం మర్చిపోకముందే ఇప్పుడు ఆ తర్వాత 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఇప్పుడు షరియత్పూర్ జిల్లాకు చెందిన 50 ఏళ్ల కోకస్ దాస్ తన పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దాడి జరిగింది. ఓ మోక పదునైన ఆయుధాలతో దాడికి పాల్పడింది. తర్వాత నిప్పు కూడా అంటించింది. అయితే కోకన్ అక్కడ నుండి తప్పించుకుని పక్కనే ఉన్న చెరువులోకి దూకాడు. తర్వాత అతని స్థానికులు కాపాడారు. ఈ ఘటన మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించినాయి. షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి వరుస హిందువుల మీద దాడుల్లో ఇదొకటి. ఇటీవల విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హది హత్యతో తీవ్ర ఘర్షణలు చేయాలైతే దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇటు పక్కన ఈ వ్యవహారాలు చేసుకొస్తున్నాడు యూనస్ విత్ జమాత్ అన్నమాట.